పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ చంద్రదీప్తి తెలిపారు. 1100 మంది పోలీసు సిబ్బందితో ఉప ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బందోబస్తుకు సంబంధించి నల్గొండ జిల్లా ఎస్పీ చంద్రదీప్తి ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఒక అదనపు ఎస్పీ, 5 డీఎస్పీలు, 22 మంది సీఐలు, 64 మంది ఎస్ఐలతో కలిపి 1100 మంది సిబ్బందిని బందోబస్తు కోసం నియమించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటలను ప్రేరేపించే వస్తువులను తీసుకువెళ్లడానికి అనుమతి లేదని, దీనిని ఓటర్లందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. పోలింగ్ సందర్భంగా జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో గాని, పరిసర ప్రాంతాల్లో గాని ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెడితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి గాని, సి విజిల్ యాప్ ద్వారా కానీ ఫిర్యాదు చేసి సమాచారం అందించాలని కోరారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు.